దక్షిణాసియాలో సౌత్ ఏషియాలోనే మొట్టమొదటి సిటీ హైదరాబాద్ 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేయబోతున్న మొట్టమొదటి సిటీ హైదరాబాద్. ఇది కేసీఆర్ ముందు చూపు మా ప్రభుత్వం యొక్క విజన్ వల్ల జరిగింది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ నేను ఈ మాట అనగానే ఎవరో ఒక బీజేపీ సోదరుడు బయలుదేరుతాడు, మేము మా పాత్ర ఉంది ఇందులో కేంద్రం పాత్ర గుండు సున్నా. అది కూడా చెప్తా ఉన్నా ముందే. ఈ మొత్తం 4,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టి దాదాపు 1,300 MLDల కెపాసిటీతో కడుతున్నామో ప్లాంట్లు, ఇందులో కేంద్ర ప్రభుత్వం యొక్క పైసలు గుండు సున్నా, ఒక్క పైసా కూడా లేదు. ఇవన్నీ కూడా చాలా విజయవంతంగా చేశాం. నేను నిన్న కూడా చెప్పినా, మళ్ళీ ఈరోజు కూడా చెప్తా ఉన్నా. మేము 10 ఏళ్ల పాటు రాగద్వేషాలకు అతీతంగా, ప్రాంతీయ విద్వేషాలకు అతీతంగా, కుల విద్వేషాలకు అతీతంగా, మతం పేరు మీద జరిగే దాడులకు కానీ పంచాయతీలకు కానీ ఆస్కారం లేకుండా 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చిన్న పండుగ వచ్చినా మా మంత్రులు ఆనాడు స్వయంగా దగ్గర కూర్చొని అటు అధికారులు, రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, పోలీస్ కావచ్చు, సమన్వయం చేసి శ్రీనివాస్ యాదవ్ గారు, మహమూద్ అలీ గారు, సబిత గారు, మా గౌరవ శాసనసభ్యులు దగ్గర ఉండి చూసుకునేది. చిన్నపాటి నొక్కు కూడా పడకుండా, ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది కూడా కాకుండా, ట్రాఫిక్ అంతరాయం కాకుండా, ఫార్ములా రేస్ కావచ్చు, లేదా ఒక గణేష్ నిమజ్జనం కావచ్చు, లేదా మొహర్రం ఊరేగింపు కావచ్చు, బోనాల పండుగ కావచ్చు, ఏదైనా కూడా శాంతియుతంగా చేసాం. చివరికి సినిమాల కోసం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా అంత జాగ్రత్తగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మా ప్రభుత్వానికి. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో మీరే చూడండి. నిన్న పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఆయన ఇక్కడ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా కనీసం నిర్వహించలేని అసమర్థత, గంట్లాంటి పరిస్థితిలోకి ఇలా ఈ నగరం వెళ్ళిపోయింది. ఇంకోవైపు చాలా విచిత్రంగా ట్రాఫిక్ సమస్య నాకంటే బాగా మీకే తెలుసు, నాకంటే ఎక్కువ మీరే తిరుగుతారు. గతంలో ఎట్లా ఉండేది ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇవాళ ఎట్లా ఉండేది అనేది ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్ గంటలు ట్రాఫిక్లో ఇరుక్కొని పోయే పరిస్థితి వచ్చింది. అదే మాదిరిగా ఇవాళ హైదరాబాద్లో మేమండం కాదు, ప్రభుత్వానికి అంతో ఇంతో కొంత సానుకూలంగా ఉన్న పత్రికలు కూడా ఈ నగరానికి ఏమైంది అని చెప్పి వార్తలు రాసే దుస్థితి. 30 రోజుల్లో 28 మర్డర్లు అని చెప్పి లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది అనే పరిస్థితి. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉన్నాయి. పరిస్థితులు ఇట్లా ఉంటే ఈ 10 నెలల్లో ఒక్కటంటే ఒక్కటి పాజిటివ్ కార్యక్రమం లేదు. నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరే మున్సిపల్ శాఖ చూస్తూ ఉన్నారు. మేము సనత్ నగర్ నియోజకవర్గంలో ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినాం. ఫతేనగర్ బ్రిడ్జ్ ఉన్నది, దాని విస్తరణకు అప్పటికే డబ్బులు 100 కోట్లు కేటాయించడంతో పాటు రైల్వే శాఖకి డబ్బులు కట్టాలా రైల్వే వాళ్ళకి అంటే శ్రీనివాస్ యాదవ్ గారు దగ్గర ఉండి డబ్బులు కూడా కట్టించారు అన్నాడు HMDAతో. ఇంతవరకు మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేసిన నాతుడు లేడు. ఇంతవరకు దాని విస్తరణ వైడనింగ్కి ఇప్పటివరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు ఈ 10 నెలల్లో. ఎందుకు అంటే పురపాలక శాఖ మంత్రి గారికి పట్టింపు లేదు, హైదరాబాద్ నగరం మీద ప్రేమ లేదు, నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన అంతకంటే లేదు. కనీసం ఎమ్మెల్యేలు పిలిచి ఏమున్నాయి సమస్యలను అడిగే పరిస్థితి కానీ తీరిక కానీ ముఖ్యమంత్రికి లేదు. అదేవిధంగా కుకట్పల్లిని ఇటు సనత్ నగర్ను కలిపే ఆ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చే అండర్ పాస్, బాలనగర్ కలిపే అండర్ పాస్, దానికి కూడా మేము డబ్బులు కట్టినాం. అక్కడ కూడా రైల్వే శాఖకు చిన్న ఆటంకం ఉంటే వాళ్ళకు కూడా పైసలు కట్టినాం. కానీ ఈ రోజు వరకు ఒక్క అడుగు ముందుకు పడలేం. ఇట్లా చెప్తూ పోతే మా కృష్ణారావు గారు చెప్తుంటాడు ఇప్పుడు కుకట్పల్లి ఎమ్మెల్యే గారు, అన్న ఈ 10 నెలల్లో ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టలేదన్నా నేను.